శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఆయన పెద్ద డాక్టర్, కానీ చూడ్డానికి సాదాసీదా వ్యక్తిలాగే కనిపించేవారు. వేల కొద్దీ గుండె ఆపరేషన్లు చేసిన మహానుభావుడు. అయినా ఆయన మొహంలో కించిత్ గర్వం కూడా కనిపించేది కాదు. 2-3 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లే కాలరెగరేసే ఈ రోజుల్లో 50 ఏళ్ల పాటు వైద్య రంగానికి సేవ చేసిన సాధారణ వ్యక్తిలాగే అందరితో మాట్లాడేవారు. 35 ఏళ్ల పాటు అమెరికాలో ఉండొచ్చినా మన సంస్కృతి సంప్రదాయాలకు మాత్రం ఎనలేని విలువ ఇచ్చేవారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామం నుంచి అమెరికా దాకా సాగిన ఆయన ప్రస్థానంలో అన్ని సంచలనాలే. ప్రతి అడుగు స్ఫూర్తినందించే సందేశాలే. సాయం కోసం కొట్టుమిట్టాడిన ఎన్నో గుండెలకు ప్రాణాలు పోసిన దేవుడాయన. ఆయనే ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ ఫౌండర్ డాక్టర్ ముళ్లపూడి వెంకటరత్నం. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో జన్మించిన వెంకటరత్నం క్రమక్రమంగా చదువుపై ఆసక్తి పెరగడంతో మెడిసిన్ వరకు అక్కడే చదివారు. వాస్తవానికి వారిదో వ్యవసాయ కుటుంబం. ఆ ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. వెంకటరత్నానికి 4 అన్నదమ్ములు. మిగతా 3 వ్యవసాయ రంగంలోనే స్థిరపడ్డారు. చిన్నతనంలో వెంకటరత్నాన్ని కూడా వ్యవసాయ పనులకు రమ్మని పిలిచేవారు తండ్రి. కాని ఆయన ససేమిరా వెళ్లకపోయేవారు. చదువుకుంటాను అని చెప్పేవారు. ఆయన ఆసక్తిని గుర్తించిన మాస్టారు స్కూల్లో చేర్పించి బాగా చదువు చెప్పారు. అలా కొవ్వూరులోనే హైస్కూల్ వరకు పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేశారు వెంకటరత్నం. అయితే వెంకటరత్నం ఎంబీబీఎస్ చేయడం వెనుక కూడా ఆసక్తికరమైన కథనం ఉంది. ఆయన చిన్నతనంలో గ్రామంలో ఎంతో మంది టైఫాయిడ్ జ్వరాలతో చనిపోయారట. సరైన వైద్యం అందక చుట్టుపక్కల వాళ్లు చనిపోతుంటే చెలించిపోయారు ముళ్లపూడి వెంకటరత్నం. ఎలాగైనా డాక్టర్ అవ్వాలని పట్టుబట్టి చదివారు. చదువులో బాగానే రాణించినా రాయడం దగ్గర ఇబ్బంది పడేవారట. ఎలాగోలా ఎంబీబీఎస్ పూర్తయింది. కాని ఇంకా పై చదువులు చదవాలి అంటే సుదీర్ఘమైన వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. అది ఆయనకి ఇబ్బందిగా మారింది. ఎంత ప్రయత్నించినా రాయడంలో మాత్రం రాణించలేకపోయారు. దీంతో తన గురువులు ఓ సలహా ఇచ్చారట. అమెరికాలో ఎంబీబీఎస్ తో పాటు ఎంత పెద్ద డిగ్రీలకైనా ఆబ్జెక్టివ్ టైప్లో ఆన్సర్లు రాస్తే సరిపోతుంది అని చెప్పారట. దాంతో ఎలాగోలా అమెరికా ఫ్లైట్ ఎక్కారు వెంకటరత్నం. 1965లోనే హయ్యర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్లిపోయారు. అక్కడే చదువులు పూర్తి చేసుకుని వైద్య వృత్తిని ప్రారంభించారు. అనతి కాలంలోనే మంచి కార్డియాలజిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. పెళ్లి కూడా చేసుకుని 2 పిల్లలతో బాగా సెటిల్ అయిపోయారు. వెంకటరత్నం సతీమణి కూడా అనస్థీషియా డాక్టరే. అమెరికాలో ఉన్నత స్థానంలో ఉన్న ఆయన మనసు మాత్రం ఇండియా వైపే లాగింది. ఆయన డాక్టర్ అవ్వాలనుకున్నదే పేదవారికి సాయం చేయడానికి. అక్కడేమో అంతా కమర్షియల్. దీంతో మళ్లీ భారత్కు తిరిగి రావాలి అని భావించారు. ఇక్కడ ఒక ఆసుపత్రి ప్రారంభించి ప్రజలకు సేవ చేయాలి అని సంకల్పించారు. 1975-78 మధ్య ఆసుపత్రి ప్రయత్నాలను కూడా ముమ్మరం చేశారు. జలగం వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు అడుగులు ముందుకు పడినా కొందరు నాయకుల తీరు వల్ల ఆ కల సాకారం కాలేదు. 1995-97 మధ్య మళ్లీ హైదరాబాదుకొచ్చి నిమ్స్లో చేరారు. ఉచితంగా సేవలందించారు. ఫ్రీగా సర్వీస్ చేసినా తనపై లేనిపోని ఆరోపణలు చేశారని బాధపడుతూ ఉండేవారు వెంకటరత్నం. తన కులం ఆధారంగానే అవకాశం ఇచ్చారని కొందరు డాక్టర్లే రాజకీయం చేశారు అని గుర్తు చేసుకునేవారు. అదే సమయంలో వెంకటరత్నం కూతురు ఉషా అమెరికాలోనే చనిపోయారు. ఒక రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దాంతో తన కూతురు జ్ఞాపకార్థం ఒక ఆసుపత్రి పెట్టాలి అని గట్టిగా సంకల్పించి ముందడుగేశారు. 2000వ సంవత్సరం జనవరిలో గాజుల రామారం ప్రాంతంలో ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ను ప్రారంభించారు. అలా ఎన్నో కష్టాల మధ్య మొదలైన ఈ ఆసుపత్రి ఇప్పటికీ నిర్విరామంగా సేవలందిస్తోంది. కష్టాల్లో ఉన్న ఎంతో మందికి సాయంగా నిలుస్తోంది. ఒక ట్రస్ట్ లాగా ఎలాంటి లాభాలు ఆశించకుండా పనిచేస్తోంది. తక్కువ ఖర్చుతో గుండె వైద్యాన్ని అందించడంలో మంచి పేరు తెచ్చుకుంది ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్. అలసిపోయిన గుప్పెడంత గుండెను ఆయన శస్త్ర నైపుణ్యంతో సేద తీరుస్తారు వెంకటరత్నం. మరణించిన కూతురు జ్ఞాపకాల నుంచి ఊపిరి పోసుకున్న ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్లో ధ్వనించే గుండె చప్పుళ్లు తమ కూతురివేనని చెప్పేవారు. అందుకే ఆ హాస్పిటల్లోకొచ్చిన హృద్రోగులను ఆయన అంత జాగ్రత్తగా చూసుకుంటారు. 10,000కు పైగా గుండెలకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ వెంకటరత్నం తక్కువ ధరకు ఉన్నత స్థాయి వైద్యం అందించవచ్చని నిరూపించటమే తన లక్ష్యం అంటూ ముందుకు వెళ్లారు. అమెరికా స్టైల్లో ఆసుపత్రి నడిపారు. వీఐపీలైనా మామూలు పేషెంట్లైనా అంతా సమానమే. చికిత్స కోసం ఆసుపత్రిలో ఎవరు చేరినా ఒకేలా చూస్తారు. పేషెంట్తో పాటు అక్కడే ఉండే అటెండెంట్ కు కూడా భోజనం అందిస్తారు. పేషెంట్ ను చూసేందుకు ఎక్కువ మందిని రానియ్యరు. పేషెంట్ హెల్తే హై ప్రయారిటీ ఇక్కడ. ఉషా ముళ్లపూడి ఆసుపత్రి తర్వాతే చాలా హాస్పిటల్స్ ఈ తరహా విధానాన్ని ఫాలో అయ్యాయి.
అందుబాటు ధరల్లోనే గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయడంలో ఈ ఆసుపత్రికి ఎంతో పేరుంది. ప్రకటనల కోసమంటూ ₹1 కూడా ఖర్చు చేయరు. స్టంట్ల కొనుగోళ్లలో ఆసుపత్రి బోర్డే డైరెక్ట్ గా కంపెనీలతో సంప్రదింపులు జరుపుతుంది. మధ్యలో డాక్టర్లకు ఎలాంటి కమిషన్లు ఇవ్వరు. అందుకే మిగతా ఆసుపత్రులతో పోలిస్తే ఖర్చులు సగానికి సగం తగ్గిపోతాయి. ఇది నచ్చకే చాలా మంది డాక్టర్లు ఇక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారని చెప్పేవారు వెంకటరత్నం. ఇలా వందల మంది డాక్టర్లు ఇక్కడి నుంచి వేరే ఆసుపత్రులకు వెళ్లిపోయారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు వెంకటరత్నం. ప్రధానంగా డ్రగ్ కంపెనీలు డాక్టర్లకు కమిషన్లు ఆఫర్ చేస్తాయని చెప్తూ ఉండేవారు. ఇప్పటికే ఉషా ముళ్లపూడి ఆసుపత్రిలో బెడ్స్ అన్ని ఫుల్ ఉంటాయి. ఎక్కడా పబ్లిసిటీ చేయకున్నా మౌత్ పబ్లిసిటీతోనే జనం వస్తూ ఉంటారు. ఇప్పటికీ ఏడాదికి ₹50 లక్షల దాకా ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. ఇక ఆసుపత్రికి వచ్చిన లాభాలన్నీ కొత్త ఎక్విప్మెంట్ కోసమే ఖర్చు చేస్తారు. ముళ్లపూడి వెంకటరత్నం గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి స్థాపనకు కూడా ఈయనే ప్రధాన కారకులు. గుళ్లపల్లి నాగేశ్వరరావు ఆసుపత్రి ప్రయత్నాల్లో ఉన్న రోజుల్లోనే ఉషా ముళ్లపూడి ఆసుపత్రి చైర్మన్ ముళ్లపూడి వెంకటరత్నం ఓ రోజు కాల్ చేశారట. ఎల్వి ప్రసాద్ గారి కుమారుడు రమేష్ ప్రసాద్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పారట. దానికి ఆశ్చర్యపోయిన నాగేశ్వరరావు ఎందుకని అడిగారట. అప్పుడు ఎల్వి ప్రసాద్ ఆలోచన గురించి చెప్పారు. ఏదైనా ట్రస్టుకు ఎల్వి ప్రసాద్ గారు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు అనే ప్రపోజల్ పెట్టారు. దాంతో మద్రాసు వెళ్లి రమేష్ ప్రసాద్ను కలిశారు నాగేశ్వరరావు. ఆ రోజుల్లోనే ఆసుపత్రికి ₹1,00,00,000 విరాళమిచ్చారు ఎల్వి ప్రసాద్ గారు. అంతేకాదు, ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ఉన్న స్థలం కూడా ఆయనిచ్చింది. దాంతో ఆ ఆసుపత్రికి ఎల్వి ప్రసాద్ అనే పేరు పెట్టారు నాగేశ్వరరావు. అలా ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి చరిత్రలో కీలక అడుగు వేయించింది వెంకటరత్నమే. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిపై ఇప్పటికే ప్రత్యేక కథనం శుభమస్తులో అందుబాటులో ఉంది. ఇలా తన జీవితాన్నంతా వైద్య సేవకి అంకితం చేశారు ముళ్లపూడి వెంకటరత్నం. అమెరికాలో ఉన్నత స్థాయిలో బతికే అవకాశం ఉన్నా ఇండియాకు తిరిగొచ్చారు. హైదరాబాద్లో ఆసుపత్రి నిర్మించుకుని అందులోనే నివాసం ఉంటున్నారు. అంతటి అభిమానం ఆయనకు వైద్య సేవంటే. మొత్తానికి ఈ కాలంలో డబ్బులకే విలువిస్తున్న డాక్టర్లు ఈయన్ను చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.